నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ ఆస్తుల తగాదాల్లో ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న కూడా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ పంపకాలు అనేవి జరిగాయా? లేకపోతే అసలు ఏంటి ఈ సంగతి ఏంటి? అమ్మ 7 years బ్యాకే ఆస్తి పంపకాలు జరిగాయి. వాళ్ళకున్న అగ్రిమెంట్ ఒకటే. ఓకే. నీది కాదని నేను అనట్లా. కాకపోతే పెద్దాయన ఉన్నంత వరకు దాన్ని చెల్లా చెదురు చేయకండి. పెద్దాయన లేనప్పుడు నీ ఇష్టం. నువ్వేమన్నా చెల్లా చేసుకో, చెదురు చేసుకో. ఓకే. ఏమో నీ మైండ్లో రాంగ్ మెంట్ అంటే పెద్దాయన చేస్తే బాగుండు నువ్వు అనుకుంటే అది ఎవడు ఏమనుకోలేడు. ఎందుకంటే నీ మెంటాలిటీ నీది. బట్ ఆయన 10 కాలాల పాటు ఉండాలి. ఆయన ఉన్నంత కాలం ఆయన సంపాదించి పెట్టినటువంటి ఆస్తి అలాగే ఆయన కనబడతా ఉండాలి. ఆయన లేనప్పుడు నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో, అమ్ముకో, తిరుగు, దాని మీద ఎగురు, దునుకు, ఎవరు అడగడానికి లేదు. వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. దీని గురించి ఆస్తుల గొడవ అని పొద్దు నుంచి వార్తలు వస్తున్నాయి. ఎవడు పడితే వాడు దీన్ని చూసి ఎవడికి నచ్చినట్టు వాడు రాసేసుకుంటున్నాడు ఇష్టం ఉన్నట్టు. అయితే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అసలు ట్రోలర్స్కి ద గాడ్ ఆఫ్ ట్రోలర్స్ ఓకే. మంచు లక్ష్మి లేదు. ఈమె లేకపోతే ఎట్లా, రక్తి కట్టట్లేదే ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆవిడని కూడా లాగారు. ఎలా లాగారు? ఇప్పుడు మనం పెద్దరాయుడు సినిమా చూసిన తర్వాత చాలా స్పూప్స్ వచ్చాయి. ఇట్లా కూర్చుంటారు, అయ్యా ఆ భూమి నాదయ్యా అంటారు, లేదయ్యా నాదయ్యా అని వాడు అంటారు, నీది కాదు నాది కాదు అది నాది అంటాడు అనుకో. అది కామెడీగా చాలా చూసాం కదా. అలా ఇప్పుడు మంచు లక్ష్మిని ఇందులోకి చేర్చి ఆస్తి పెద్దోడిది కాదు చిన్నోడిది కాదు, ఆస్తి మొత్తం నాదే అని చెప్పి నువ్వు చెప్పిన ఆర్టికల్ రాశాడు. అందులో ఎలాంటి వాస్తవం లేదు, చాలా తప్పది. ఓకే. కాకపోతే ఇంకొక వార్త కూడా వస్తుంది. అదేంటంటే అసలు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తినంతా విష్ణుకి, లక్ష్మీ ప్రసన్నకి ఇచ్చేసి ఎలాంటి ఆదాయం లేని దాన్ని మనోజ్కి ఇచ్చారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇట్లాగే ఉంటుంది మా, అందుకే తను ఫైట్ చేస్తున్నాడు అనేసి కూడా అంటున్నారు. తండ్రి ఆస్తులు పంచుతాడు ఒకప్పుడు. ఇప్పుడు నీకు విషయం తెలుసా, మన అన్నపూర్ణ స్టూడియో కొన్నప్పుడు ఆయన గుట్టలు రాళ్ళు అందంగా ఉంటాయి, పైనుంచి కింద బాగా కనబడుతుంది అని చెప్పి ఏదో ఒక ఇప్పుడు అది పెద్ద ఏదో ఒక 500 కోట్ల ప్రాపర్టీ అది. ఉంటాయి ఆస్తులు ఎప్పుడు అట్లా మన తెలివితేటలతో దాన్ని పెంచుకోవాలి. ఆస్తి ఎక్కడైనా సరే. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, విద్యా సంస్థలేనమ్మా, అది మంచిదే కదా. అంటే ఏంటి, చారిటీ సంబంధించినవన్నీ ఈయనకి ఇచ్చాడు, పైకి వచ్చేవన్నీ వీళ్ళకి ఇచ్చాడు, అట్లాంటిది ఏమి ఉండదు. మనం చూసే విధానం, ఆస్తి ఎప్పుడైనా ఆస్తే. మనకు నిజంగా తెలివి ఉంటే ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. ఇంకోటి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నువ్వు 10 ఎకరాలు రైస్ వేస్తావు, నీకు 10 బస్తాలు వచ్చాయి, దాన్ని అమ్మితే నీకు 10 రూపాయలు వచ్చాయి. ఓకేనా? అలా కాకుండా తెలివితేటన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ 10 ఎకరాల్లో నువ్వు మెడిసినల్ ప్లాంట్స్ వేసావనుకో, యాశ్వగంధో లేకపోతే ఇంకేదో అవి ఒట్టిగానే పెరుగుతాయి, నువ్వు వద్దన్నా పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలంటే బట్ నువ్వు కాపాడుకున్నావు అనుకో, మెడికల్కి ఇచ్చుకుంటే నీకు 1 బస్తా అశ్వగంధ, 1 బస్తా రైస్ నువ్వు అమ్మితే నీకు 10 రూపాయలు వస్తాయి, 1 బస్తా అశ్వగంధ నీకు 1000 రూపాయలు వస్తాయి. ఓవర్నైట్ కొట్టించుకుంటుంది, అంటే తెలివితేటలు బట్టి. నెక్స్ట్ ఇప్పుడు రొయ్యల వ్యాపారం అంటే సముద్రంలోనే దొరకవు రొయ్యలు. అంటే సముద్రంకి వెళ్ళి పడవ వేసుకెళ్ళి పడితే నీకు, అంటే పడవ కొనాలి, గజ ఈతగాళ్ళని పెట్టుకోవాలి, వెళ్ళి తీసుకొని రావాలి, 14 రోజులు వెళ్ళి 14 రోజులు రానా అని ఉంటుంది. బట్ కాదు, ఉప్పు చెరువులు మన పొలాల్లో కూడా వేసుకోవచ్చు అని తవ్వి రొయ్యల చెరువులు వేసుకుంటారు. అడిగంటే ఈడు ఎక్కువ సంపాదిస్తాడు. నీకు అర్థమైందా? అండ్ ముత్యాలు సాగు చేయాలంటే ఎక్కడో సముద్రంలో దొరికితేనే మన అదృష్టం అంటారు. టెర్రస్ మీద చేస్తున్నారమ్మా, 2 తొట్లు పెట్టుకొని. తెలివి ఉంటే ఏ ల్యాండ్నైనా ఏ ఆస్తినైనా మనం వ్యాపారం చేసుకోవచ్చు. నీకు మొత్తం అంతా చెప్పి నీకు ఇవ్వడానికి ఇంకా నువ్వెందుకు దాన్ని డెవలప్ చేయడానికి? నీకంటూ సొంత ఆలోచనలు ఏడవాలిగా. నాకేమి ఇవ్వలేదు అని చాలామంది అనుకుంటారు. అంటే వీళ్ళ విషయంలో నేను అన్నట్లా చెప్తున్నా. బేసికల్లీ వీళ్ళ విషయం అంటావా, ఆస్తి అనేది ఏదైనా ఆస్తే, అది మనం మౌల్డ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మా ఆళ్లగడ్డ అల్లుడి పైనే మీరు చెయ్యేస్తారా అని చెప్పేసి ఆళ్లగడ్డ మొత్తం కూడా దాడికి రెడీగా వస్తున్నట్టుగా ప్రచారం వినిపిస్తుంది. అలాగే మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా చాలా మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? 1 second, రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకేనా? ఇంట్లో మనిషి గాయపడ్డాడు. నీ ఇల్లైనా కానివ్వు, నా ఇల్లైనా కానివ్వు, మళ్ళీ ఇన్సిడెంట్ జరగదు అనేది నాకు తెలియదు. అక్కడితో ఆ ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయిందని కూడా నాకు తెలియదు. నేను సెక్యూరిటీని పెంచుకుంటాగా, స్తోమత ఉంటే బౌన్సర్లను పెట్టుకుంటా.
లేదు మిడిల్ క్లాస్ అయి ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సార్ ప్లీజ్ కొంచెం చూడండి అంటే ఆయన ఒక కానిస్టేబుల్ని పంపిస్తాడు. ఇంకా పూర్ అయిద్ది అనుకో, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుంటా, ఒరే సత్తి ఒరే గత్తి ఇలా ఇంటి ముందు చూడండిరా, ఆడెవడో వచ్చి నిన్న నా ముక్కు బగల కొట్టి వెళ్ళాడు, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తాడేమో భయం వేస్తుందని పెట్టుకుంటాం కదా. అలాగే వీళ్ళు కూడా పెట్టుకున్నారు. అంతేగాని ఇప్పుడు బయట వచ్చే వార్తల్లో వాస్తవం లేదు. నెంబర్ 2, ఇప్పుడు ఆళ్ళగడ్డ గురించి మాట్లాడుకుందాం. ఆళ్ళగడ్డ అంటేనే అగ్రెసివ్. ఒకప్పుడు బీభత్సమైన అగ్రెసివ్, అందరికీ తెలుసు అది. ఆళ్ళగడ్డ, బనగానపల్లి, ఆ కర్నూలు ఆ ప్రాంతం అంతా కూడా మంచి ఫ్యాక్షనిస్టులు ఉన్న అదే కాకుండా ఏంటిది బాగా రక్తపాతాలని బాగా చూసినటువంటి ప్రాంతం. బాంబులు గేంబులు ఇవన్నీ వాళ్ళకి జస్ట్ అలా ఒక వేసేస్తారు, ఏదో ఇలారా ఏదో అని చెప్పి బాంబు వేసేస్తారు. అట్లాంటి ఏరియా అది. మనం సినిమాల్లోనూ చూసాం, కన్ను కొడితే చాలు తొడ కొడితే చాలు లారీలు లేస్తాయి, కన్ను కొడితే కాలేజీలు లేస్తాయి, అంతే కదా. ఇట్లా తిరిగి నువ్వు ఉగ్ర రూపం దాల్చావంటే మొత్తం ఊరంతా డబెల్ 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 అంటది. ఇలా మనం చూసాం సినిమాలలో. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా రాయలసీమ రామణ చౌదరి, అయ్యో రాయలసీమకు బోల్డ్ అని సినిమాలు చేశాడు, 1 కాదు 2 కాదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఉన్నా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే. ఇది మనం అంతఃపురంలో చూసాం. ఇప్పుడు ఎమోషన్స్, మా అల్లుడు మా ఇంటి ఆడకూతుర్ని 2వ పెళ్ళైనా సరే చేసుకున్నాడు, పెద్ద మనిషి పెద్ద ఫ్యామిలీ అందరినీ ఎదిరించి చేసుకున్నాడు, మాకు అండగా నిలబడ్డాడు, పరువు గల కుటుంబం, పెద్ద మనిషి. మా అల్లుడిని ఎవడన్నా అంటే ఏయ్ అనే రేంజ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆ అల్లుడు ఎవరైతే ఏ ఇంటికైతే అల్లుడు అయ్యాడో ఆలగడ్డ అల్లుడు, ఆ ఇంట్లో కూడా ఒకప్పుడు ఘనమైన ఫ్యాక్షన్ చరిత్ర ఉంది, ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి. అండ్ రీసెంట్గా వాళ్ళ మీద ఈ కేసులు కూడా ఉన్నాయి, లైక్ కిడ్నాప్ కేసులు, అగ్రెసివ్ కేసులు. అగ్రెసివ్గా వాళ్ళు ఇప్పుడు ఏంటి, మొన్న లోకేష్ వచ్చేటప్పుడు భూమా అఖిలప్రియ వెళ్ళి కొట్టిందని చెప్పి ఏవి సుబ్బారెడ్డి కంప్లైంట్, అది విజువల్స్ కూడా చూసాం. అండ్ నా కొడకల్లారా అని జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నాడు, అది చూసాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కోపం వస్తే వాళ్ళ మీద వాళ్ళు కూడా కేసులు పెట్టుకుంటారు. అక్క తమ్ముళ్ళు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇన్ని జరిగినప్పుడు వీళ్ళు మా ఇంటి మనిషి మీద ఎవడో వచ్చి చెయ్యేశాడంటే ఊరుకుంటారా? సాధారణ మామూలు మనుషులే. ఇప్పుడు ఒక అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అరే మీ తమ్ముడిని ఎవడో కొట్టాడంటారా బస్తీ చివరిలో అంటే వాడు వెళ్ళి అని వెళ్తాడు. అలాంటిది ఇంత ఉన్న బలగం ఉన్న, ఇంత పరపతి ఉన్న, ఇంత బరువు ఉన్నటువంటి కుటుంబం మన ఇంటి మనిషిని మక్కలిరగదా కొట్టారు అంటే ఊరుకుంటారా? వెళ్ళరు. దానికి కారణం ఏమంటే మోహన్ బాబు అని పొద్దున్న నుంచి టీవీలలో కనబడుతున్నాయి వాళ్ళకి నిన్నటి నుంచి. సో వీళ్ళందరూ తీయండ్రా బండ్లు ఎత్తండ్రా కత్తి అని చెప్పేసి వెళ్ళారు అని న్యూస్లు. అంటే సినిమాల్లో చూసేవే జనాలు బయట ఇలా ఉంటుంది అని అనుకున్నారు, అంతమించి ఏం లేదు. ఇది వేరే విషయం. అంటే వీళ్ళు వస్తారనే వాళ్ళు సెక్యూరిటీ పెట్టారు అని చెప్పేసి వచ్చే వార్తలు అబద్ధం అంటున్నా. ఇంట్లో ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, అది మళ్ళీ జరగదు అనేది ఇదేం లేదు. మొన్న దొంగతనం కూడా జరిగిందమ్మా, అదే కొంపలో దొంగతనం జరిగింది. ఆడేవాడు నువ్వు పనిలో పెట్టుకుంటే వాడేం చేశాడు, డబ్బులు కాజేసిపోయాడు. ఇట్లాంటివి ఉన్నాయి, ఇన్సిడెంట్లు ఉన్నాయి.